ఒక వృద్ధుడు మనం మామూలుగా మన పల్లె భాషలో ముసలాయన అనుకుంటాం. ముసలాయన మామూలుగా ప్రశాంతంగా నిద్రపోదాం 7 దాకా 8 దాకాను బాధ్యతలన్నీ యుక్త వయసులో చేసేసాం కదా, ఇప్పుడు ఇంకేముందిలే అనుకుంటున్నాడు. కానీ 5 గంటల అయ్యేటప్పటికి కోడికి వస్తుంది, పక్కింటి వాళ్ళ కోడి. ఆ కోడి కూయడం వల్ల తన నిద్ర పాడైపోతుందని ఏకంగా అధికార యంత్రాంగానికి కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు కొత్త చట్టం ఉంది మనకి. ఏంటంటే ఈ చట్టం ప్రకారం వృద్ధులకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. దీంతో కోడి కోత గురించి ఒక వృద్ధుడు పెట్టిన కంప్లైంట్ మీద విచారణ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. రాధాకృష్ణ కురూప్ వయసులో పెద్దవాడైన ఈయనకి ఈ మధ్యకాలంలో ప్రశాంతమైన నిద్ర కరువైందట. తెల్లవారుజామున 3 గంటలైతే చాలా ఎంతగానో నిద్రలో ఉన్నట్టే లేచి కూర్చున్నాడు. కారణం పొరుగింటి వాళ్ళు పెంచుతున్నటువంటి కోడిపుంజులు. కేరళలోని పదనందిట్ట జిల్లా పల్లికల్ గ్రామవాసి అయిన రాధాకృష్ణ ఇంటి పక్కనే అనిల్ కుమార్ నివసిస్తున్నాడు. అనిల్ ఇంట్లో పెంచుకున్న కోడిపుంజులు ప్రతిరోజు తెల్లవారుజాము 3 గంటలకు కుక్కరొక్క అంటూ కూతలు మొదలు పెడతాయట. వ్యవహారం 2 ఏళ్ల మధ్య వివాదం రాజేసింది. ఇక లాభం లేదని అడూర్ ఆర్డీఓ కార్యాలయంలో రాధాకృష్ణ కంప్లైంట్ చేశారు. అధికారుల బృందం ఈ 2 ఏళ్లని పరిశీలించింది. పై అంతస్తులు అనిల్ కోడిపుంజులు పెంచుతున్నారని, పొరుగింటికి ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమేనని వాళ్ళు నివేదిక ఇచ్చారు. దీంతో అనిల్ రాధాకృష్ణ పిలిచి చర్చించిన ఆర్డీఓ పై అంతస్తులో ఉన్న పౌల్ట్రీ షెడ్డుని ఇంటికి దక్షిణ దిక్కుకు మార్చాలని అనిల్ని ఆదేశించారు. ఇలా మార్చేందుకు అతనికి 14 రోజులు గడువిచ్చారు.